ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఉపద్రవంగా మారినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి టీటీడీ చైర్మన్ పోస్ట్ అనేది చాలా పెద్ద ప్రెస్టీజియస్ పోస్టు. ఆధ్యాత్మికంగా, ధార్మికంగా దానికి ఉండేటటువంటి ప్రతిష్ట, ప్రామినెన్స్ అందరికీ తెలిసిందే. ఇప్పుడు సాక్షాత్తు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు మీద అతను ఒక మహిళతోటి వ్యక్తిగతంగా సాన్నిహిత్యంతో పరిచయంతో కూడినటువంటి వీడియోలు వైరల్ కావడం, ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ఈ వీడియోలు వైరల్ కావడం వెనుక ఎవరి కుట్ర ఉంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని కుట్ర చేస్తుందా, లేదంటే తెలుగుదేశం పార్టీకి సానుభూతిపరుడుగా, మద్దతుదారుడుగా ఉన్నటువంటి మీడియా టైకూన్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పాత్ర ఏమన్నా దీని వెనకాల ఉందా అనేటటువంటిది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్గా తెలుగుదేశం ప్రభుత్వానికి, పార్టీకి మారింది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు లడ్డూ వివాదంలో ఇరుక్కుని తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పుడు 2019-24 మధ్యలో ఆ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నటువంటి కల్తీ వ్యవహారంలో దాని నుంచి బయటపడడానికి గాను సాక్షాత్తు ఇప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తికే నైతిక విలువలు లేవు, అతని జీవితం, వ్యక్తిగత జీవితం మీద బురద జల్లడం ద్వారా మొత్తం ప్రతిష్టని దెబ్బతీయటము, తర్వాత ఇమ్మీడియట్గా నాయుడు రాజీనామాని కోరడము, తెలుగుదేశం ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం అనేటటువంటి రకరకాలైనటువంటి లక్ష్యాలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటికి వచ్చినటువంటి వీడియోని వైరల్ చేయడం అనేటటువంటిది దాని యొక్క రాజకీయ లక్ష్యం దృష్టిలో సరైనటువంటి నిర్ణయంగానే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొత్తం మీద అసలు సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి గొప్ప సంస్థకే వ్యక్తిగతంగా ఒక నైతిక విలువలు లేనటువంటి వ్యక్తిని కూర్చోబెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఖచ్చితంగా ఆ డ్యామేజ్ అనేది చంద్రబాబు నాయుడు అంటుకుంటుంది అనేది. ఇంకోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడతోటి అసలు దీని వెనకాల ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయనే దాని వెనకాల వైసీపీ కుట్ర ఏమన్నా ఉందా అని తెలుగుదేశం అనుమానిస్తున్న నేపథ్యంలో అసలు తెలుగుదేశానికి మద్దతుదారుడిగా ఉన్నటువంటి మీడియా టైకూన్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పాత్రే ఉండడానికి అవకాశం ఉంది, ఆయనే లీక్ చేసి ఉండొచ్చు అన్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్లు పెద్ద ఎత్తున జనాల్లోకి ఆ భావాన్ని పంపేందుకు ప్రయత్నాలు మొదలెట్టడం ఇప్పుడు తెలుగుదేశం తలపట్టు కూర్చోవాల్సినటువంటి పరిస్థితి. దీని మీద ముఖ్యంగా ఎందుకంటే మొదట టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు నియామకం అవ్వడం దగ్గర నుంచి రాధాకృష్ణకి ఇష్టం లేదు, ఆ పదవిలో బిఆర్ నాయుడు కూర్చోవడం పని ఆయన వ్యతిరేకించాడు అనే ప్రచారం గతంలోనే ఉంది. అందువల్ల ఇప్పుడు ఈ కుట్ర వెనుక కూడా అంటే బిఆర్ నాయుడు వ్యక్తిగతమైనటువంటి వివాదం బయటకు రావడం వెనుక కూడా రాధాకృష్ణ ఉండొచ్చు అనేటటువంటి అనుమానాలు తెలుగుదేశంలో కలిగించడానికి వైసీపీ సోషల్ మీడియా రంగంలో దిగింది. మొత్తం మీద ఈ వివాదం అనేది ఎందుకంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు తోటి సన్నిహితంగా, చంద్రబాబు నాయుడుతో డీలింగ్స్, వ్యవహారాలన్నీ కూడా చాలా సునాయాసంగా చేస్తూ ఉంటారు. కానీ బిఆర్ నాయుడు విషయం వచ్చేటప్పటికి బిఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్గా నియమించాలి అనేటటువంటి ఆలోచన వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు చాలా కాలం పెండింగ్లో పెట్టాడు. అది వెంటనే ఇమ్మీడియట్గా చేయలేదు, చాలా కాలం టీటీడీ చైర్మన్ పోస్ట్ని ఖాళీగా ఉంచి తనకి అన్ని రకాలుగాని ఎటువంటి విమర్శలు లేని వ్యక్తిని నియమించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఆచితూచి వ్యవహరించారు. కానీ కేవలం లోకేష్ యొక్క ఒత్తిడి వల్ల, లోకేష్ న్యూ పాలిటిక్స్, అతను విమర్శలున్నా ఏమున్నా తమకి అండగా ఉండేటటువంటి వాళ్ళకి పెద్దపీట వేయాల్సిందే అనుకునేటటువంటి ధోరణి కాబట్టి ఎటు పరిస్థితుల్లోని నాయుడికి ఇవ్వాల్సిందే బిఆర్ నాయుడికి. మనకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా గట్టి సపోర్టర్గా నిలిచాడు, రాజకీయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి ఎదురయ్యేటటువంటి ఇబ్బందులు అన్నింటినీ తట్టుకుంటూ తెలుగుదేశానికి అండగా నిలిచాడు కాబట్టి నాయుడికి ఇవ్వాలని లోకేష్ పట్టుబట్టి ఈ నియామకం చేయించారని తెలుగుదేశం చెప్తూ ఉంటుంది. దీనిని ఇష్టపడని రాధాకృష్ణ అప్పట్లోనే ఎవరికి ఇస్తున్నారు ఏంటి అనేటటువంటి ఎంక్వైరీలు చేయడము, తర్వాత సపోర్ట్ చేయనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అది అంటే ఇది ఎటు తన టార్గెట్కి అనుగుణంగానే ఉంది కాబట్టి బిఆర్ నాయుడు వీడియోలు వైరల్ కావడం వెనుక ఆ లీకేజీలోకి సంబంధించినటువంటి విషయంలో రాధాకృష్ణ పాత్ర ఉంది అనే అనుమానాలు రేకెత్తించడానికి ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా రంగంలో దిగింది. దీని మీదే రాధాకృష్ణ సైతం వివరణ ఇచ్చుకోవడానికి తోడు దీంట్లో వైసీపీకి 2 లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి, తెలుగుదేశం పార్టీని టీటీడీ విషయంలో, తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఇరుకున పెట్టడము. 2, కమ్మ సామాజిక వర్గము చీలిపోయేటట్టు. ఎందుకంటే రాధాకృష్ణని కమ్మ సామాజిక వర్గంలో చాలామంది సపోర్ట్ చేస్తూ ఉంటారు.
ఆయనకి చాలా ఇన్ఫ్లుయెన్స్గా ఉండేటటువంటి వ్యక్తిగానే రాధాకృష్ణని చూడాల్సి ఉంటుంది. అటువంటి కమ్మ సామాజిక వర్గంలోనే బిఆర్ నాయుడు వర్సెస్ రాధాకృష్ణ అన్నప్పుడు కమ్మ సామాజిక వర్గంలోనే అటు తెలుగుదేశానికి నారా లోకేష్కి సపోర్ట్ చేసేటటువంటి గ్రూప్ బిఆర్ నాయుడుని సపోర్ట్ చేయడం, మరోవైపు మిగిలినటువంటి సామాజిక వర్గం తిరుమల దేవస్థానం విషయంలోనే తప్పు చేస్తే అలా అంటూ తెలుగుదేశాన్ని ప్రశ్నించేలా తయారు చేయడం, దీనివల్ల కూటమికి సంబంధించినటువంటి ప్రధాన మద్దతుదారైనటువంటి కమ్మ సామాజిక వర్గంలోనే చీలికలు తేవాలనేటటువంటి వ్యూహం కూడా వైసీపీకి ఉండొచ్చు. అది ఇప్పుడు దీనిని చీల్చి చెండాడేందుకు గాను రాధాకృష్ణ తన కొత్త పలుకుని వినియోగించుకుంటూ బిఆర్ నాయుడికి తనకి వ్యక్తిగతమైనటువంటి వివాదం ఎటువంటిది లేదని చెప్పడంతో పాటు బిఆర్ నాయుడు మహిళతోటి సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నా అవి ఆయన వ్యక్తిగతమైనటువంటి వ్యవహారమే తప్ప సమాజానికి సంబంధించినటువంటి విషయం కాదు. ఒకవేళ ఆయన తిరుపతి దేవస్థానానికి చైర్మన్ కాకపోయి ఉండుంటే కనుక అసలు ఇది వార్తే కాదు అని తేల్చి చెప్పడమే కాకుండా బిఆర్ నాయుడు ఈ వీడియోలు ఏవైతే సమాజానికి వెలుగు చూశాయో సోషల్ మీడియాలో, ఆ వీడియోలు ఎప్పటివి కాదు. బిఆర్ నాయుడు ఎప్పుడో అంటే ఆయన పదవి చేపట్టక ముందు నాటి పాత వీడియోలు మాత్రమే బయటపెట్టారు. అందులోనే అభ్యంతరకరమైనటువంటి తీవ్రమైనటువంటి సన్నివేశాలు ఏమీ లేవు. వీటి ద్వారా బ్లాక్మెయిల్ చేయడం కానీ, లేదంటే బిఆర్ నాయుడికి తనకి గొడవ ఉంది తానే వెనుకున్నానని చెప్పడం కానీ సమంజసం కాదు. దానిని తానైతే వ్యక్తిగత కోణంలోనే చూస్తాను తప్ప ఇది తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ లేదంటే టీటీడీ ప్రతిష్టకు కానీ సంబంధించిన అంశంగా భావించను అంటూ రాధాకృష్ణ తన కొత్త పలుకులో చెప్పడం ద్వారా ఒక రకంగా తెలుగుదేశం ఊపిరి పీల్చుకున్నట్లుగానే చెప్పాలి. ఇది బిఆర్ నాయుడికి వ్యక్తిగత స్థాయిలో రాధాకృష్ణ బలమైనటువంటి సపోర్ట్ ఇచ్చారని చెప్పాలి. ఎందుకంటే వ్యక్తులకు అనేక రకాలైనటువంటి బలహీనతలు వ్యవహారాలు ఉంటూ ఉంటాయి. అందులో తిరుపతి దేవస్థానం అంటే తిరుపతిలో కానీ తిరుమలలో కానీ లేదంటే తన అధికారికమైనటువంటి హోదాలో కానీ ఈ రకమైనటువంటి ప్రవర్తనకు సంబంధించినటువంటి విషయంతో లింక్ లేకపోవడం వల్ల దీనిని అడ్డుపెట్టుకుని వైసీపీ పైచేయి సాధించాలి తెలుగుదేశం ప్రభుత్వం మీద బురద జల్లాలి అనుకుంటే ఖచ్చితంగా అది అనాలోచితమైనటువంటి అంశంగానే చెప్పాల్సి ఉంటుంది. దీని వెనుక కుట్ర ఉంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉంటుంది తప్ప తన పాత్ర ఏమీ ఉండదు అంటూ రాధాకృష్ణ తన కొత్త పలుకులో తాజాగా తేల్చి చెప్పారు. దీంతో ఒక రకంగా బిఆర్ నాయుడు ఇరుకున పడతాడు అనుకుంటున్నటువంటి దశలో అదే సామాజిక వర్గానికి చెందినటువంటి మరో మీడియాకి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించే రాధాకృష్ణ వెన్నుదన్నుగా నిలవడం, మద్దతుగా నిలవడం, వ్యక్తిగత వ్యవహారాలకి బాధ్యతల నిర్వహణకి సంబంధం లేదని చెప్పడం, దాంతోపాటుగా ఈ వీడియోలు ఇటీవలి కాలం నాటివి కావు, ఆయన పదవీ బాధ్యతలు చేపట్టక ముందు ఎప్పటివో అని తేల్చి చెప్పడం కానీ ఇదంతా ఒక నైతికమైనటువంటి మద్దతు ఇచ్చినట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది.